హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులు అలాగే కళాశాల విద్యార్థులు తెలుగులో ఇచ్చేటువంటి ఉపన్యాసం అండి ఇది. అందరికీ కూడా నమస్కారం. ప్రధాన ఉపాధ్యాయులకి విచ్చేసిన పెద్దలకి నమస్కారం అనేసి చెప్పాలండి. ముందు దాని గురించి ఒక 10 వాక్యాలు. మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన జరుపుకుంటాం. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు. మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మన భారత రాజ్యాంగం లిఖితపూర్వకమైనది. ప్రపంచంలోనే ఎంతో పెద్దదైనటువంటి రాజ్యాంగం. జనవరి 26, 1950న భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందింది. ఇది జాతి, కుల, మత భేదం లేకుండా జరుపుకునేటువంటి జాతీయ పండుగ. ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం, విద్య, వైద్యం అన్నీ దక్కుతాయి. గణతంత్ర దినోత్సవం నాడు గేట్వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వద్ద భారత రాష్ట్రపతి గారు జెండాను ఎగురవేస్తారు. ఇది మనకు అతి గొప్పదైనటువంటి జాతీయ పండుగ. ఈ పండుగను వాడవాడలా అన్ని గ్రామాలలో దశ దిశలా జరుపుకునేటువంటి పండగ మన భారతదేశం మొత్తం కూడా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.